హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫుడ్ ఫెస్టివల్ ఛానల్. నేను మీ లక్ష్మిని. ఇవాళైతే ఈ వీడియోలో పితికి పప్పు మిక్స్డ్ వెజిటబుల్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేద్దాం రండి. ఇదైతే రాయలసీమ అలాగే కర్ణాటక స్పెషల్ కర్రీ. పితికి పప్పు అంటే కొన్ని ప్రాంతాల్లో వీటిని అనపగింజలు అంటారు, కొన్ని ప్రాంతాల్లో పెద్ద చిక్కుడు విత్తనాలు అంటారు. ఈ చలికాలంలో ఈ పితికి పప్పు అనేవి చాలా ఈజీగా మార్కెట్లో దొరుకుతాయండి. కుప్పలు కుప్పలు పోసి అమ్ముతారు. నేను తయారు చేసే ఈ పితికి పప్పు కూర 6గురికి పర్ఫెక్ట్గా సరిపోతుంది. 1/2 కేజీ వరకు పితికి పప్పుని తీసుకున్నాను. పితికి పప్పుకి మట్టి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక గిన్నెలోకి నీళ్లు వేసేసుకొని ఈ పితికి పప్పును వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసేసి ఒక 10 నిమిషాలు వీటిని పక్కన పెట్టేసుకొని తర్వాత వీటిని శుభ్రంగా కడిగారంటే వీటికి ఉన్న దుమ్ము మట్టి అంతా కూడా వదిలిపోతుంది. ఈ కూర తయారీకి 3 మీడియం సైజు బంగాళదుంపలు, ఒక 5 వరకు మీడియం సైజు క్యారెట్ తీసుకున్నాను. క్యారెట్కి అలాగే బంగాళదుంపకి పైన ఉన్న తొక్కు తీసేసి వీటిని శుభ్రంగా కడిగేసేసి అన్నీ కూడా సరిసమానంగా ఉండేలాగా ముక్కలు తరుక్కోవాలి. క్యారెట్ బంగాళదుంపతో పాటు 2 గుప్పెళ్ళ వరకు బఠానీ అలాగే 5 పండు టమాటాలు తీసుకొని వాటిని కూడా సన్నగా తరిగేసేసి ఇలా అన్నీ కూడా ప్లేట్లోకి రెడీ చేసుకొని పెట్టుకోండి. కూర తయారీ కోసం ఒక మందపాటి వెడల్పాటి కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసి 3 టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకోండి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసి అది కొంచెం చిటపట్లాడిన తర్వాత 2 మీడియం సైజు ఆనియన్స్ని సన్నగా తరిగేసి వాటిని కూడా వీటిలో వేసి 2 రెమ్మల వరకు ఫ్రెష్ కరివేపాకును వేసి ఉల్లిపాయలు అనేవి లైట్ కలర్కి మారే వరకు వేపుకోండి. ఏది కూడా ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయలు వేగే లోపల 8 వరకు వెల్లుల్లి రెబ్బల్ని ఒక రోట్లో వేసుకొని చక్కగా దంచేసుకొని ఆ వెల్లుల్లిని కూడా ఉల్లిపాయలు వేగుతున్న మిశ్రమంలో వేసేసి ఆయిల్లో 2-3 నిమిషాల పాటు వెల్లుల్లి పచ్చిదనం పోయే వరకు వేపుకోండి. ఇప్పుడు అన్ని కూరగాయల ముక్కల్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి కుక్కర్లోకి వేసేసుకోండి. కుక్కర్లో తయారు చేసుకోవటం వల్ల ఈ కూర తయారీ అనేది చాలా సులువైపోతుంది. అన్ని కూరగాయ ముక్కలు రెడీగా ఉంటే 1/2 గంటలో ఈ కూర రెడీ అవుతుంది. ఇప్పుడు అన్ని కూరగాయ ముక్కలు దీంట్లో వేసిన తర్వాత టేబుల్ స్పూన్ క్రిస్టల్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 3 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కారాన్ని వేసేసి పసుపు, కారం, ఉప్పు అన్నీ కూడా ఈ ముక్కలకి బాగా పట్టే విధంగా దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నుంచి 12 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ కూరకు కావాల్సిన మసాలా తయారీకి ఒక మిక్సీ జార్ని తీసుకొని అరచిప్పలో సగము కొబ్బరి తీసి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా తరిగేసి మిక్సీ జార్లోకి వేసుకోండి. అలాగే 12 వరకు కాజుని, జీడిపప్పు పలుకుల్ని కూడా దీంట్లో వేసేసేయండి. ఇక్కడ నేను గుండుపప్పు వాడాను. అలాగే 3 టేబుల్ స్పూన్ల నిండుగా పుచ్చ విత్తనాలని వేయండి. అంతేనండి. ఈ సింపుల్ మసాలాతోటే ఈ కూర అనేది భలే రుచికరంగా ఉంటుంది. దీన్ని కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ బాగా మెత్తని పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఎంత మెత్తగా రుబ్బుకుంటే గ్రేవీ అంత బాగుంటుంది. ఇదే మసాలాని మీరు ఏ నాన్ వెజ్ కర్రీకైనా ఇంకే వెజిటబుల్ కర్రీకైనా కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు కూరగాయ ముక్కలు ఉడికినాయేమో చూద్దాము. కూరగాయ ముక్కలు ఒక 40-50% వరకు ఉడికినట్టు కనపడుతున్నాయి. ఇలా ఉడికించుకున్న కూరగాయ ముక్కల్లో ఇందాక రుబ్బి పెట్టుకున్న మసాలా మొత్తాన్ని కూడా వేసేసేయండి. మసాలా వేసిన తర్వాత మిక్సీ జార్లో కొన్ని నీళ్లు వేసి ఆ మిక్సీ జార్ని కూడా తొలిపేసేసి ఆ నీళ్ళని దీంట్లో వేసి ఒక్కసారి ఇదంతా బాగా కలిసే విధంగా మిక్స్ చేసి సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ 5 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకుంటే మసాలాలో ఉన్న పచ్చిదనం కూడా పోతుంది. ఇప్పుడు దీంట్లో 1/2 లీటర్ వరకు నీళ్ళని వేసేసేయండి. మీరు కూర కొంచెం పల్చగా తినాలనుకుంటే ఇంకొన్ని నీళ్ళని దీంట్లో వేసుకోవచ్చు. సాల్ట్ అయితే నాకు సరిపోలేదనిపించి ఇంకొక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి అంత బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్గా 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని దీంట్లో వేసేసి గరం మసాలా కూరలో బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. కారం, ఉప్పు మీరు ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసేసి దీని మీద విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ రానిచ్చారంటే కూర అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది.
3 విజిల్స్ వచ్చినాక మీకు చూపిస్తున్నాను. కూర పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయిందండి. కూరగాయ ముక్కలన్నీ చక్కగా ఉడికాయి. పితికి పప్పు కూడా ఉడికిపోయింది. ఇదైతే చపాతీకి, అలాగే బగారా రైస్‌కి, నార్మల్ రైస్‌కి, పూరీకి కూడా కాంబినేషన్‌గా అదిరిపోతుంది. మీరు కూడా ఈ పితికి పప్పు మిక్స్డ్ వెజిటబుల్ కర్రీని డెఫినెట్‌గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి వంటల కోసం మన ఫుడ్ ఫెస్టివల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి.